బొంగోలు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలిస్తూ అదే సమయంలో నగర ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు 2 గంటల పాటు నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. గత రాత్రి 2 గంటల పాటు విరామం లేకుండా ఎమ్మెల్యే దామచర్ల నగరంలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా నగరంలోని రంగారెడ్డి చెరువు వద్ద 1,50,00,000తో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. అక్కడ నిర్మిస్తున్న పెద్ద డ్రైనేజ్ కాలువను పరిశీలించారు. భారీ వర్షాలు కురిసిన సమయంలో పైభాగం నుండి వచ్చే నీరు సాఫీగా పోయేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఇంజనీర్ను ఆదేశించారు. గాంధీ పార్కు సమీపంలోని జంక్షన్ వద్ద నిర్మిస్తున్న పెద్ద డ్రైనేజ్ కాలువను పరిశీలించారు. గాంధీ పార్కు ముందు జరుగుతున్న రోడ్డు విస్తరణను పరిశీలించారు. ఆ రోడ్డు డబుల్ రోడ్డుగా మార్చుతున్న నేపథ్యంలో పక్కనే ఉన్న ఫ్యాన్సీ గుడ్స్ మర్చెంట్ అసోసియేషన్ కు చెందిన ఖాళీ స్థానాన్ని దామచర్ల పరిశీలించారు. రంగారెడ్డి చెరువు జంక్షన్ నుండి పీవీఆర్ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. చెరువు కట్ట భాగం ఎక్కి అక్కడ నుండి రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావుకు పలు సూచనలు చేశారు. అనంతరం మంగమ్మ కాలేజీ బైపాస్ జంక్షన్ లో జరుగుతున్న నగర సుందరీకరణ పనులను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పరిశీలించారు. బీఎంఆర్ అర్జున్ ఇన్ఫ్రా సహకారంతో బైపాస్ జంక్షన్ లో ఏర్పాటు చేస్తున్న సుందరీకరణ పనులను చూసి త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కిమ్స్ హాస్పిటల్ ఫ్లైఓవర్ వద్ద జరుగుతున్న నగర సుందరీకరణ పనులను ఎమ్మెల్యే దామచర్ల పరిశీలించారు. త్రావగుంటలోని జాతీయ రహదారి మీదుగా ఒంగోలు వచ్చే వారికి స్వాగతం పలికే విధంగా గ్రీనరీతో ఆహ్లాదకరంగా అక్కడి వాతావరణం ఉండేలా చూడాలని ఆదేశించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. అక్కడి నుండి అద్దెంకి బస్టాండ్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే దామచర్ల పరిశీలించారు. విగ్రహం చుట్టూ సుందరీకరణ చేయడంతో పాటు వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేయడంతో కొద్దిసేపు దానిని పరిశీలించారు. ఎన్టీఆర్ జయంతి వర్ధంతి కార్యక్రమాలు జరిగే సమయంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన ఐరన్ మెట్లను కూడా ఎమ్మెల్యే దామచర్ల పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం సంతపేట అగ్రహారం వద్ద 40 లక్షలతో నిర్మిస్తున్న సైడ్ డ్రైనేజ్ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. పక్కనే ఉన్న కాలనీని పరిశీలించారు. భారీ వర్షాలు కురిసే సమయంలో వరద నీరు బయటికి వెళ్లకుండా కొన్ని చోట్ల కాలువపై నిర్మాణాలు చేపట్టడాన్ని గమనించిన ఎమ్మెల్యే దామచర్ల పరిశీలించి వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు వెంట వడా చైర్మన్ షేక్ రియాజ్, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, నగరాధ్యక్షులు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, నాయకులు కమ్మేపల్లి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, పాలూరు వెంకటేశ్వర రెడ్డి, టీవీ శ్రీరామూర్తి, పల్లపోతు వెంకటేశ్వర్లు, అయ్యప్ప, రాజ్ విమల్, తెలుగు మహిళా నగరాధ్యక్షులు పెద్దిచెట్టి వరలక్ష్మి, నాయకురాలు కుసుమకుమారి, టి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.